రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఏదైతే కృష్ణా జిల్లాలో రాయలసీమకు తరలించేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా నిరాకరించింది. ఆ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టవద్దని చెప్పేసి చెబుతూ తాత్కాలిక నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. శ్రీశైలం నుంచి రోజుకి 3 టీఎంసీల నీటిని అంటే 35,000 క్యూసెక్ల పైన తరలించేలా ఈ ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఇప్పుడు అనుమతులు నిరాకరించడంతో తెలంగాణ ప్రభుత్వం పండగ చేసుకుంటా ఉంది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోయేది మాత్రం రాయలసీమనే, పూనాకి. రాయలసీమకు వచ్చే నీళ్ళన్నీ కూడా ఇక రావు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీలో భాగస్వామ్యం, వాళ్ళతో భాగస్వామ్యమే కదా. అందులోనూ మన రాష్ట్రానికి సంబంధించి 2 కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక బీజేపీ మంత్రి కూడా ఉన్నాడు. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి నిరాకరిస్తే వీళ్ళంతా కూడా చూస్తూ ఉండిపోయారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి 45 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు ఇచ్చారు అనే అంశం కూడా మర్చిపోయినట్టుగా ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఇంత అధ్వానంగా ఒకసారి రాయలసీమ గురించి ఆలోచన చేయాలా. ఇంకొచ్చేదంతా కూడా ఎండాకాలం, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వర్షాలు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. ఈ విధంగా ఆపేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడమో లేకపోతే వాళ్ళని అడగడమో ఏదో ఒకటి చేయాలి కదా. ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు. మీరు ఏం చేసుకుంటా పోండి, మాకు నష్టం లేదు. కానీ మాకు కావాల్సింది అమరావతికి మీరు ఎక్కడో చోట అప్పులు తీసివ్వండి, మేము అక్కడ ఏదో కట్టుకుంటాము. మా భూములకి వాల్యూ రావాలా. ఇంకా రాష్ట్రం ఇంకేమైపోయినా పర్లేదు. అటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ మునిగిపోయినా పర్లే, కరువు కాటకాలతో పోయినా పర్లే, ఆకలితో అలమటించినా పర్లేదు. మాకు మాత్రం అమరావతి సక్సెస్ఫుల్గా అక్కడ బిల్డింగ్లు వేసుకోవాలి అంతే. తర్వాత అయింది. ఆ లెక్కలో కూటమి ప్రభుత్వం కూడా ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈసారి గట్టిగానే ఇచ్చారు కదా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు రాయలసీమ వాళ్ళు కూటమి ప్రభుత్వానికి. అయినా కానీ ఇంత నిర్లక్ష్యమా? చాలా దారుణం. ఇది కంప్లీట్గా రాయలసీమ వాసులకి కూటమి ప్రభుత్వం చేసినట్టే ద్రోహం. శ్రీశైలంలో 798 అడుగుల్లోనే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తోడేస్తున్నటువంటి తెలంగాణ, అదేవిధంగా 800 అడుగుల నుంచే సాగునీరు, ఆ మేరకు అక్రమంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం నడిపిస్తున్నారు. ప్రాజెక్టులో కూడా 854 అడుగుల మేర నీరు వస్తేనే మనకు 7,000 క్యూసెక్లు గత్యంతరం లేక. ఈ లెక్కన 880 అడుగుల మేర నీరు ఎప్పుడు రావాలి, 44,000 క్యూసెక్లు ఎప్పుడు తరలించాలి? ఏంది అసలు పాసిబిలిటీనా? వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన కూడా చేశాడు. 800 అడుగుల నుంచే నీళ్లు తీసుకొని రాయలసీమ దాహార్తి తీర్చే ప్రాజెక్ట్ ఇది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత అక్కసో మనకైతే అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఏమైనా ఈర్సనా? తెలంగాణ రైతులతో అప్పట్లో ఎన్జీటీలో కేసులు వేయించినటువంటి వైనం కూడా మనకందరూ కూడా గుర్తే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో అనుమతి లేకుండా పాలమూరు, రంగారెడ్డి, తర్వాత డిండి ఎత్తిపోతల ఆపేయాలని చెప్పేసి ఎస్డిటి ఆదేశాలు కూడా ఇచ్చింది కదా. మరి అదేవిధంగా 920.85 కోట్ల జరిమానా కూడా విధించింది కదా. అయినా కానీ పనులు కొనసాగిస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం నోరెత్తలేదే. అదేవిధంగా బనగచర్ల ప్రాజెక్ట్ మీద కూడా డ్రామాలు నడుస్తున్నాయి. అది దాని పరిస్థితి ఇంకేమవుతుందో. అంటే ఎంత దారుణంగా ఉంది. కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందించడంలో ఇప్పటివరకు. అధికారం చేపట్టి 10 నెలలకు పైగానే అవుతుంది. ఏ కేంద్ర మంత్రి కానీ, ఏ రాష్ట్ర మంత్రి కానీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కానీ, రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా మాట్లాడడంలే. అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఇన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లే. మరి ఇంత అధ్వానమా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో చేయాలనుకున్నాడు. ఆయన బ్యాడ్ లక్ అంతే. ఇంకా